కేసీఆర్ కు అవినీతి మరక అంటిందంటే హరీష్ రావు సంతోషే కారణమని అన్నారు ఎమ్మెల్సీ కవిత. కాళేశ్వరం ఇష్యూలో హరీష్ రావు మేజర్ పాత్ర లేదా అని ఆమె ప్రశ్నించారు. అందుకే రెండోసారి కేసీఆర్ ఆయన్ను పక్కన పెట్టారని అన్నారు. 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే కేసీఆర్ పేరు చెప్పుకోకపోతే సీఎం రేవంత్ రెడ్డికి రోజు గడవదని అన్నారు కవిత. వాళ్ల తప్పులు బయటపడుతున్నాయని అనుకుంటే కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. బయటపడుతున్నాయి అనుకుంటే, ఎప్పుడన్నా ప్రజలు తిరగబడతారు అనుకుంటే వెంటనే ఒక రిపోర్ట్ వేయాలి, వెంటనే కేసీఆర్ మీద ఒక ఆరోపణ చేయాలి. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి పేరు చెప్పుకోకపోతే ఆయన ఫోటో కూడా పేపర్లో వేరేమని భయం పాపం. అందుకని ఆయన రోజు పొద్దుగాలేస్తే కేసీఆర్ని తిట్టుడే తప్పితే ఇంతవరకు కూడా వేరే ఆలోచన చేయడం లేదు. కేసీఆర్ పై సీబీఐ ఎంక్వైరీ వేసేంత వరకు వస్తే పార్టీ ఉంటే ఏంటి, పోతే ఏంటి అన్నారు కవిత. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిస్తే ఏంటి, గెలవకపోతే ఏంటి అన్నారు కవిత. ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతేంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏమైంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. ప్రశ్నించినందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతామంటే తోలు తీస్తామన్నారు కవిత. గీత గీస్తామని హెచ్చరించారు. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా. నేను గీత గీసుకుంటాం, గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10